హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రాజీవ్ ఐటీ వరల్డ్. ఈ రోజు నేను ఈ వీడియోలో యూట్యూబ్ మానిటైజేషన్కి సంబంధించిన కొత్త అప్డేట్ అయితే మీకు వివరిస్తాను. రీసెంట్గానే మానిటైజేషన్ అయిన వాళ్ళకి గూగుల్ నుంచి ఒక పిన్ అయితే వస్తుంది. ఆ పిన్ రావడానికి చాలా మందికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్కరికి 10 డేస్లో వస్తే ఒక్కొక్కరికి 3 మంత్స్లో వస్తుంది. మనం ఎలాగోలా కష్టపడి వీడియోస్ షేర్ చేసి మానిటైజేషన్ దాకా వెళ్తాము. ఐ మీన్ 4000 వాచ్ అవర్స్, అలాగే షార్ట్స్లో 10 మిలియన్ షార్ట్ వ్యూస్ ఇన్ 3 మంత్స్లో కంప్లీట్ చేసుకుంటాం. అదంతా ఒక ప్రాసెస్ అయితే అక్కడి నుంచి మానిటైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచే అసలు ప్రాబ్లం అనేది స్టార్ట్ అవుతుంది. మనం మానిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మన కంటెంట్ కాపీరైట్ ఫ్రీ ఉంది, మనం వేరే వాళ్ళ వీడియోస్ యూజ్ చేయలేదు, ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అంతా మీ సొంత వీడియోలు కనుక అయితే వైటీ స్టూడియో యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ఆహ్వానించి గుడ్ న్యూస్ చెప్తుంది. అలా మీ ఛానల్ యూట్యూబ్ స్టూడియో ప్రకారం లేదనుకోండి, మీ నెత్తిన రీయూజ్డ్ అనే గుదిబండనైతే వేస్తారు. మెయిల్ ద్వారా ఆ సస్పెన్షన్ న్యూస్ అయితే మనం చూడాల్సి వస్తుంది. సో ఇదంతా పక్కన పెట్టేసి ఒకవేళ మనం అదృష్టవశాత్తు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి అఫిషియల్గా సెలెక్ట్ అయ్యాం అనుకోండి, అక్కడి నుంచి యాడ్సెన్స్ అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యాడ్సెన్స్ పిన్ అనేది రూరల్ ఏరియాస్లో పోస్ట్ ఆఫీసులు అవైలబుల్గా లేని ఊళ్ళల్లో కూడా ఉంటాయి కాబట్టి ఆ యాడ్సెన్స్ పిన్ మనం యాడ్ చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. కొంతమంది తెలిసి తెలియక ఆధార్ అడ్రస్ ఇస్తారు, కొంతమంది అద్దె ఇంట్లో ఉన్న అడ్రస్ ఇస్తారు. అలా అడ్రస్ మిస్టేక్ అవ్వడం వల్ల పిన్ అనేది మన వరకు చేరదు. ఇలా కొంతమంది 10 డేస్ ఫేస్ చేస్తే కొంతమంది నెలల తరబడి కూడా రాదు, మరోసారి అప్లై చేయాల్సి ఉంటుంది. అదృష్టవశాత్తు నా మెయిన్ ఛానల్కి అయితే 1 వీక్ లోపే యాడ్సెన్స్ పిన్స్ వచ్చేసాయి. సో నేనైతే యాడ్ చేశాను, మానిటైజేషన్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ ప్రాబ్లమ్ని చాలామంది క్రియేటర్స్ ఫేస్ చేస్తున్నారని యూట్యూబ్ గ్రహించిందేమో బహుశా. అందుకోసమే ఒక అవైలబుల్ అయితే తీసుకొచ్చింది. అదేంటంటే ఒక యాప్ ద్వారా మన ఐడెంటిటీ ఫోటో, ఐ మీన్ పాన్ కార్డ్, అలాగే ఓటర్ ఐడి లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి వాటితో పాటు మన ఒక వీడియోని కూడా అక్కడే ఆన్లైన్లో అప్లై చేస్తే మన ఫేస్ ఆర్ ఐడెంటిటీ ఫోటో కార్డ్ కనుక మనం అప్లై చేసుకుంటే ఆన్లైన్లోనే వితిన్ 5 మినిట్స్లో మీ యాడ్సెన్స్ పిన్ నెంబర్ కూడా యాడ్ అయిపోతుంది. సో మన మానిటైజేషన్ ప్రాసెస్ త్వరగా అయిపోయి యాడ్సెన్స్ అకౌంట్కి మన మనీ అయితే వచ్చేస్తాయి. ఇదండి యూట్యూబ్ చెప్పిన న్యూ అప్డేట్. మరి ఈ అప్డేట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.